అక్కడ జోబులో పెట్టుకొని మా ఆవిడకి చూపిస్తున్నాను రోజు కూడా. నేను ఎందుకు ఎత్తుకున్నానో రోజు చేస్తాను కదా, ఇది నేను ఓపెన్ చేయకపోతే నాకు కనీసం తాగాలని కూడా అనిపించలేదు. మరి ఎందుకు అనిపించలేదు? ఎంత డైలీ తాగేవాడిని, నేను ఎందుకు తాగలేకపోతున్నాను? తాగాలని కూడా నాకు అనిపించలేదు, ఆ కైని ఇయ్యాలని కూడా అనిపించలేదు. ఈ 3 రోజులే మార్పు రావడం అనేది నాకే ఆశ్చర్యం వేసింది. అదంతా దేవుడి మహిమని కూడా నాకు ఆశ్చర్యకరం అనిపించింది. జీవితాలు మార్చబట్టమే నిజమైన ఉజ్జీవం. మాది గుడివాడ అప్పని కాలనీ. నా పేరు అప్పారావు. ఏం జరిగింది? మొన్న సోమవారం నాడు మా ఆవిడ ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి రమ్మన్నారు. కానీ నేనేంటంటే మందంటే నాకు ప్రాణం, మందంటే ప్రాణం. సాయంత్రం 4 అయితే కనుక కంపల్సరిగా 2 కోటలు 3 కోటలు తాగుతున్నాను. నేను దగ్గర 25 సంవత్సరాల నుండి మంగళవారం వస్తే ప్రార్థన వాళ్ళకి ఇచ్చాను. అయ్యగారు ఒక మాట అన్నారు, ఇక్కడ నుండి మీరు వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మీ కాళ్ళు చేతులు వనకాలి అని ఒక మాట చెప్పారు. ప్రార్థన వాళ్ళకి ఇచ్చాను. ఆ రోజు అసలు నేను మందు తాగకపోతే నాకు నిద్ర రాదు. మందు తాకపోతే వణికిద్ది, బాడీ వణుకుతుంది, కాళ్ళు చేతులు వణికిపోతాయి, నిద్ర రాదు. అలాంటిది మంగళవారం బుధవారం ఈరోజు వచ్చాను. కనీసం మందు వైపు లాగట్లేదు ఎంత మట్టుకు ఏది. ఎంతమంది గొల్లియాతులు లేచినారు, ఎంతమంది సౌలులు లేచినారు, ఎంతమంది మిథ్యానీలు లేచినారు, ఎంతమంది ఫిలిస్తీన్లు లేచినారు. మిమ్మల్ని తరిమినారేమో. ఆరు 7 8 9 శ్రీకాకుళం చుట్టుపక్కల దైవజనుల సహకారంతో ఈ మీటింగ్ జరుగుతున్నాయి. అతి శక్తివంతంగా జరుగుతున్నాయి. దేవుని రాజ్య మహిమార్థమై. కాబట్టి అందరూ ప్రార్థించండి. 80 ఫీట్ రోడ్, అరసవిల్లి జంక్షన్, శ్రీకాకుళం. ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కార్యం. దేవుడు బలంగా ఈ సభలని అద్భుతంగా జరిగించబోతున్నాడు. కొత్త సంవత్సరంలో ప్రార్థన చేయండి. దేవుడు దీవించునుగా. అనేక మంది అనకాల ప్రాంతంలో బలంగా రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి వాక్యంలో వాక్యం బలపడ్డాం. మేము కాకినాడ నుంచి వచ్చాం. ఆ వాక్యం సంపూర్ణ మంచి భోజనం చేసినట్టు ఉందని ఇక్కడ నిజంగా ఫస్ట్ టైం అని ఇక్కడికి వస్తాం. నా పేరు మెర్సీ, నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. ఏదైతే కోల్పోయి అనిపిస్తుంది, ఇలాంటి వాక్యం వింటే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకున్నాం అనిపిస్తుంది. చాలా బాగుంది. మరి కల్వరి ప్రత్యక్షత కార్యక్రమం కానీ, ఈ కల్వరి మినిస్ట్రీస్ కానీ అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పి వారి యొక్క వ్యసనముల నుండి విడిపించి, వారి దుఃఖముల్లో వేదనల్లో నుండి కూడా మరి ప్రభు వారిని ప్రేమిస్తాడనే గొప్ప సత్యాన్ని వారికి బోధించి, మరి పాస్టర్ ప్రవీణ్ గారు కానీ, సిస్టర్ సారోన్ గారు కానీ మరి అనేక సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడి ఎంతో భారంతో ఈ పరిచర్య నడిపిస్తూ మరి మొట్టమొదటిసారి అనకాపల్లి ప్రాంతానికి వారు రావడానికి దేవుడు కృప చూపారు. నిజంగా అది ఎంతో గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ఈరోజు వాక్యం ద్వారా చాలా ధైర్యపరచబడ్డాం. నిజంగా పాపం నుంచి విడిపించుట అనే అంశం అమ్మగారు చాలా అద్భుతంగా ఆరాధనలో మాకు ధైర్యాన్ని కల్పించారు. మనము బెల్లంపల్లి వెళ్ళాలి అంటే చాలా కష్టం, అలాంటిది మన దగ్గరికి వచ్చారు, మనం వినియోగించుకోవాలి. చాలామంది ఇళ్లలోనే ఉండిపోకండి, వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం ద్వారా బలపరచబడి మీరు బాగా బలపరచబడి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. వాక్యం చాలా బాగా చెప్పారు అమ్మగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 3 రోజుల ప్రార్థనలు అందరూ రావాలని కోరుచున్నాను. మేమైతే ఎంతో ఆదరణ పొందాము. ఇలాంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని మేము అనుకుంటున్నామండి. గొప్ప మహిమతో నింపబడ్డది ఈ యొక్క అనకాపల్లి ప్రాంతం అంతా. వారి రావడాన్ని చాలా సంతోషం అయిపోయింది అనమాట.
ఎందుకంటే ఒకవేళ మేము బెల్లంపల్లి రాని పరిస్థితుల్లో చాలామంది ఉండొచ్చు, వాక్యం విన్నాము, ఎంతో ఆదరించబడ్డాము. మేము కూడా ఒకవేళ త్రోవ పక్కన నిలబడిన వాళ్ళలాగా ఉన్నామేమో, కానీ దేవుడు మమ్మల్ని అందరినీ పిలిచి మేము ఆశీర్వదించబడడానికి, మా జీవితాల్లో రావడానికి ఎంతగానో కృప చూపించి ఈ వాక్యం ద్వారా దేవుడు మా బ్రతుకుల్లోకి వచ్చారని మేము నమ్మాము. దేవుడు ఈ అనకాపల్లి మరి సేవకులు పంపించింది నా కోసమే పంపించారు. ఈరోజు మొదటి రోజు సేవకులు నాతోనే మాట్లాడారు, నేను నమ్ముతున్నాను. మరి నన్ను బలపరిచిన వాక్యాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు.